ఇగో ఎంత అద్భుతంగా ఉంది తెలంగాణ తల్లి. వాళ్ళతో కంపేర్ చేస్తాను, కన్నడ రాజ్యమాత అంటూ, తమిళ తాయ్ అంటూ వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఎట్లా ఉన్నారంటే ఈ నమస్తే తెలంగాణ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో తీగుల కృష్ణమూర్తి, ఆయన ఒక అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక చెప్పాలంటే చాలా చరిత్ర ఉంటుంది కానీ అవనొద్దు. ఈ పత్రిక ఓనర్ ఎవరైనా దామోదర్ రావు, ఒక వెలమ దొర, కేసీఆర్ వెలమ దొరనే, ఈ కల్వకుంట్ల కాలకేలంతా వెలమ దొరలే. వీళ్ళకి ఏంటంటే రాచరిక పోకలతో ఉన్నటువంటి చిహ్నం కావాలి. ఈరోజు సామాన్యమైనటువంటి ఒక మన ఇంట్లో ఉండేటువంటి తల్లి స్వరూపమే ఇక్కడ కనబడుతూ ఉంది. మరి ఆ తల్లి స్వరూపం వీళ్ళకు నచ్చదు. ఎందుకంటే వీళ్ళకు బహుజనులు అన్నా కానీ, ఈ దొరలకు కానీ, ఈ యొక్క అగ్రవర్ణాలకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ రాచరిక పోకడలతో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు నచ్చదు. మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక స్త్రీ, మన ఇంట్లో ఉండేటువంటి ఒక తల్లి ఏ విధమైనటువంటి స్వరూపంతో ఉంటుందో అదే విధమైనటువంటి స్వరూపంతో ఈరోజు ఈ విగ్రహం ఉంది. కాబట్టి అది నచ్చట్లేదు వీళ్ళకి. ఎవరికి? రాచరిక పోకలతో ఉన్నటువంటి ఈ యొక్క అగ్రవర్ణాలకి. అందులో ఎవరు? తీగుల కృష్ణమూర్తి, ఆయన బాపనాయనే, అదేవిధంగా దామోదరరావు వెలమదొర, కల్వకుంట్ల కాలకేయులు వెలమదొరలు, ఆ దేశ్పాల్ శ్రీనివాస్ ఆయన కూడా ఒక బాపన దొరనే. వీళ్ళందరికీ ఎందుకు నచ్చదు అంటే వీళ్ళంతా కూడా ఒక రాచరిక పోకలతో ఉన్నటువంటి అగ్రవర్ణాలు కాబట్టి వీళ్ళకు నచ్చదు. ఎందుకంటే వీళ్ళకు బీసీలు అంటే చులకనే, అంటరాని వాళ్ళని చూస్తారు. ఎస్సీలు ఎస్టీలు అంటే ఇంకా అంటరాని వాళ్ళని చూస్తారు. వీళ్ళంతా కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బహుజనుల తల్లి ఏ విధంగా ఒక రూపం ఉంటుందో అదే రూపాన్ని ఇక్కడ పెట్టిరు. తప్పే ఉన్నది అంటున్నాం. దానికి వజ్ర వైడ్యూరాలు పెట్టి అడ్జస్ట్ ఇచ్చేయాలా? ఇక చూడండి, వాళ్ళ కల్చర్లో భాగంగా ఇది పెట్టిరు. మన కల్చర్లో భాగంగా మన స్త్రీ ఇట్లా ఉంటుంది, వాళ్ళ కల్చర్లో భాగంగా వాళ్ళ స్త్రీ ఇట్లా ఉంటుంది. అది కూడా సోయలేదు, కనబడతలేదా? కరెక్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో. వీళ్ళ యొక్క పోకలతో దయచేసి మనం వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది చాలా స్పష్టంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది బహుజనుల తల్లి, తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి ఒక తల్లి. ఈరోజు అగ్రవర్ణ పేదల్లో కూడా ఇలాంటి తల్లే ఉంటుంది. మరి అలాంటి వాళ్ళ అందరి స్వరూపం కనబడతా ఉంది. కాబట్టి దాని మీద వీళ్ళు రాద్ధాంతం చేయడానికి సిద్ధమైపోయారు తప్ప వేరే ఏది కనబడతలేదు. కాబట్టి దయచేసి మనం కేటీఆర్ను వీళ్ళందరికీ పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది నా యొక్క అభిప్రాయం. సో